అటు ముంబై వెళ్తాను అనమాట. ఇది ముంబై హైవే. నా లైఫ్లో బైక్ మీద ఫస్ట్ టన్నల్ పాసింగ్ ఇది. నానో కార్ని చూడండి, స్ట్రాబెర్రీ కార్ చేస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిష్ తేజాస్ వరల్డ్. తమ్నైల్లో మహాబలేశ్వరం బైక్ రైడ్ అని పెట్టి నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా అనుకుంటున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి ఒక ఆఫీస్ మీటింగ్ గురించి వెళ్తుంది అనమాట. అండ్ ప్యూర్లీ ఆఫీస్ వర్క్ ఇది. మా టీం అంతా కూడా ఆల్రెడీ నిన్నే వెళ్ళిపోయారు. నేను కొంచెం వర్క్ ఉండి సపరేట్గా సోలోగా వెళ్తున్నాను నేను నెక్స్ట్ ఫ్లైట్కి. ఈ షటిల్లో నేను ఒక్కనే ఉన్నాను. ఇంకా లాస్ట్ సీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి చూడండి. మిగతా విషయాలన్నీ కూడా రీచ్ అయ్యాక ఏ సిటీకి వెళ్ళాను అండ్ మిగతా విషయాలన్నీ కూడా బైక్ మీద మాట్లాడుకుందాం. లెట్స్ గో. వెల్కమ్ టు పూణే గైస్. మనమైతే ఫైనల్లీ పూణేకి అయితే రీచ్ అయిపోయాం. మహాబలేశ్వరం పెట్టగానే నాకు తెలిసి అందరికీ అర్థమై ఉంటుంది. సో వెళ్ళబోయే సిటీ పూణే అని. ప్రజెంట్ అయితే రోడ్స్ చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. వన్స్ మెట్రో కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ట్రాఫిక్ అయితే తగ్గుద్ది అన్నారు. ఎర్లీ మార్నింగ్ కదా ట్రాఫిక్ లేదు. 9కి వచ్చారని మాత్రం మంచి చుక్కలు కనిపిస్తున్నారు మనోడు. హోటల్ దగ్గరికి అయితే వచ్చాం మనం. స్టే హోటల్ ఏమో వచ్చి ఐబీస్. నైస్. ఇది వాష్రూమ్ అనుకుంటా. నైస్ వన్. ఇంకా డే అంతా కూడా ఆఫీస్లోనే అయిపోయింది. ఈరోజు ఆఫీస్ అవ్వగానే ఆకలేసి తినడానికి అయితే దగ్గరలో ఉన్న రెస్టారెంట్ పిండి పంజాబ్ ఇక్కడికి అయితే వచ్చాము. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూణే. ఈరోజు ఒక చిన్న ట్రిప్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అది ఎక్కడికంటే పూణే నుంచి మహాబలేశ్వర్. ఆల్రెడీ మా టీం అంతా కూడా మినీ వ్యాన్ ఒకటి బుక్ చేసి అందులో వెళ్ళిపోయారు. మనం మాత్రం బైక్ మీద వెళ్తున్నాం. నిన్న ఒక రెంటల్ బైక్ తీసుకున్నాం. బైక్ అయితే చూపిస్తా పదండి. సో గైస్, ఇది బైక్ నేనైతే నిన్న రెంటల్కి తీసుకున్నాను. నైట్ టైం తీసుకున్నా. సో అందుకని ఇంకా వ్లాగ్ చేయడానికి కుదరలేదు. చీకట్లు బండి తీసుకున్నప్పుడు. మన రైడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. మన వాళ్ళు ఆల్రెడీ దగ్గర 1 అవర్ అవుతుంది. మన వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి జర్నీ 150 కిలోమీటర్స్ చూపిస్తుంది. అరౌండ్ 3.5 అవర్స్ అలాగా. చూద్దాం. మనం అయితే మన బెస్ట్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో మనం అయితే పెట్రోల్ కొట్టిన్నాం. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వచ్చాం. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేంజ్ చేస్తే ఆల్రెడీ ఇందులో 4 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో కూడా అదే కాదు. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేస్తాం మనం. సిటీలో ఇక్కడ ఇదిగో మెట్రో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సన్రైజ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. అండ్ సిటీ నుంచి అయితే కొంచెం బయటకు వచ్చేసి హైవే రోడ్డుకి అయితే వచ్చాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఏదో ఒక కాలంలో అయితే ఉంది. ఈ హైవే దగ్గరికి వచ్చి నేను మ్యాప్స్ చూసుకుని మళ్ళీ వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ మౌంట్ లేదు కదా. నా పక్కనే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా మెట్రో. అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది వరకు పాత మెట్రో ఇది. అండ్ నాకు తెలిసి మెట్రో లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కదా. అది దాటేసి కొంచెం ఎదరికి వెళ్ళానంటే ఇంకా పూణే సిటీ అయితే నేను బయటకు వెళ్ళిపోయినట్టే, అవుట్స్కట్స్కి వచ్చేసినట్టే. బయో బిజినెస్ అన్నావు కదా, బట్ ఇలా బండి వేసుకుని బొమ్మలాడి కడుతుందంటే మీరు అడగొచ్చు. యాక్చువల్లీ ఈరోజు వీకెండ్, అందుకనే బయటికి వెళ్తున్నాం. అబ్బాబ్బా, ఇదైతే చాలా అంటే చాలా హైట్ ఉంది ఈ బ్రిడ్జ్. చూడండి పక్కన బిల్డింగ్స్ ఎంత కనిపిస్తున్నాయో. దాని పక్కనే ఒక వాటర్ బోర్డు ఉందన్నమాట. మీకు చూపిందని చాలా ట్రై చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. బట్ క్రాస్ అయిపోయి రావాల్సి వచ్చింది. ఎదురుకి హైవే కదా, మళ్ళీ ఆగిన అండ్ బ్రిడ్జ్ మీద ఆగిన బ్యాక్ వెళ్ళడానికి ఉండదు. సో అందుకని చూపించలేకపోయినది. కానీ ఇది మాత్రం చాలా హైట్లో ఉంది.
అండ్ ఫైనల్లీ మనం పూణే నుంచి బయటకైతే వచ్చేస్తాం. అవుట్స్కట్స్లో ఉన్నాయి ఇప్పుడు హైవే మీద. ఈ హైవే స్ట్రైట్గా ఫ్రంట్కి వెళ్తే ఇప్పుడు మహాబలేశ్వరం వెళ్తున్నాం. అలాగే యూటర్న్ తీసుకుని బ్యాక్ కనుక వెళ్ళామంటే పూణే దాటేసి మళ్ళీ అటు ముంబై వెళ్తాం అనమాట. ఇది ముంబై హైవే. ఎదురైతే ఒక టన్నల్ కనిపిస్తుంది. అది టన్నలా ఆర్చ్ అన్నది నాకు కొంచెం చిన్న డౌట్ కనిపిస్తుంది. మరి అటు ఇటు కూడా కనిపిస్తుంది. నా లైఫ్లో బైక్ మీద ఫస్ట్ టన్నల్ పాసింగ్ ఇది. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. వ్యూ మాత్రం లోపల ఎక్స్పీరియన్స్. ఈ రైడర్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాడు. సూపర్ ఉంది ఇందులో అయితే రైడ్. ఈ టన్నల్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ పైన ఉందన్నమాట ఇది. అండ్ ఇప్పుడైతే టన్నల్ నుంచి ఎగ్జిట్ అయ్యాం. టన్నల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది భయ్యా బైక్ మీద అని మీరు అడిగితే, అసలు ఆ వ్యూ ఉంది చూసారు, ఆ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్లీ నా వెయిటింగ్ ఇప్పటివరకు నేను దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నా అది వచ్చేసింది. ఘాట్ సెక్షన్ వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఘాట్ సెక్షన్ ఇది హైవే మీద కదా, ఓన్లీ 1 వే ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది. ఆపోజిట్ నుంచి వెహికల్స్ రావు. ఆ ఎదుర రైట్ సైడ్ ట్రావెలర్ కూడా కనిపిస్తుంది కదా, అందులోనే మొత్తం మా టీం అంతా కూడా ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ నాకంటే 1 అవర్ ముందే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మనమైతే ఇంకా మహాబలేశ్వరం వెళ్ళకుండానే హాఫ్ వేలోనే వాళ్ళని పాస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఎక్కాం కదా కొండ, మళ్ళీ అదే కొండ ఇంకా కిందకి దిగిపోతున్నాం. ఇది చిన్నదనమాట, చిన్న కొండలా ఉంది. సో దాని మీద ఘాట్ సెక్షన్ పైకి ఎక్కి కింద దిగడానికి కోసం అని చెప్పి ఒక ఘాట్ సెక్షన్ కింద ఉంది. బాగుంది. హైవే నుంచి మేము డైవర్షన్ తీసుకుని మహాబలేశ్వర్ రోడ్లోకి అయితే వచ్చేసాం. సపరేట్గా మళ్ళీ నేను అస్తమానం ఆగి మ్యాప్స్ చూసుకోవడం ఎందుకు అని చెప్పి మా వాళ్ళని ఇంకా ట్రావెలర్ని నేను ఫాలో అయిపోతూ ఉన్నా. వాళ్ళు ఎటు వెళ్తే ఇంకా వాళ్ళు వెనకాలో వెళ్తూ ఉంటారనమాట. మహాబలేశ్వరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. బైక్ అన్నీ బయట పార్క్ చేసి మేము ఇదిగోళ్ళు టెంపుల్ దగ్గరికి అయితే లోపలికి వెళ్తూ ఉన్నాం. షాప్స్ అన్నీ మార్నింగ్ టైం కదా, ఇంక ఇప్పుడిప్పుడే ఓపెన్ చేశారు. జనం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. అండ్ వెనకాల ఒక 3-4 బస్సెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద బస్సెస్, వాల్వో బస్సెస్, మల్టీ యాక్సెల్. అందరూ కూడా స్కూల్ పిల్లలే, వాళ్ళు దగ్గర ఏరియా నుంచి వచ్చారు. అండ్ వీళ్ళు మా కొలీగ్స్ అనమాట. తన పేరు రవి అండ్ తన పేరు రామ్. ఆయన పేరు చూసారుగా. మొత్తం అందరికీ టోపులు పెట్టేశారన్నమాట సేమ్ ఉండడానికి. వాటర్ ఫాల్ ఇది మహాబలేశ్వరం దగ్గర మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఉండింది. వాటర్ ఫాల్ పైనుంచి వచ్చేది స్టెప్ మీద. ఓకే, వాటర్ అయితే మరీ టాప్ లెవెల్లో ఎక్కువ లేవు కానీ ఫైన్, క్లియర్గా ఉంది వాటర్ మాత్రం. వెల్కమ్ టు మ్యాప్రో గార్డెన్స్. నానో కార్ని చూడండి, స్ట్రాబెర్రీ కార్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఇదిగోండి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఏదో ఉందని చెప్పారు. 50 రూపీస్ అంట. అందులో చూపిస్తే నాకు నేను ఇచ్చిన 50 రూపీస్ తప్ప నాకు ఇంకే వ్యూ పాయింట్ కనిపించలేదు. అండ్ అలాగే కొంచెం ఎదురుకు వచ్చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఒక ఏరియా ఉందన్నమాట. ఇక్కడ నుంచి హిల్ టాప్ వ్యూ అంతా కూడా ఉంది. అండ్ ఇంకో విషయం, మేము మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్ళాం కదా, బ్యాక్ వచ్చిన తర్వాత ఒక 2 వ్యూ పాయింట్స్కి వెళ్ళాం. బట్ అక్కడికి వెళ్ళేటప్పటికి నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది, సరిగ్గా రికార్డ్ అవ్వలేదు వీడియో అంతా కూడా. సో అదంతా కూడా పోయింది ఫుటేజ్. ఫైనల్లీ మొత్తం కనిపించదేమో అనుకున్నా, ఇదైతే ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది నాకు. హిల్ క్లిప్ మొత్తం చివరికి వచ్చి చూడండి ఎంత బాగుంది ఇది. వావ్, చాలా అసలు ఈ బ్యూటీ చూడండి ఎలా అనిపిస్తుంది నాకు. అండ్ ఈ కొండ మీద నేను కొంచెం హెల్మెట్ అయితే తీసి జస్ట్ చివరికి వెళ్ళి వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్కి రావాలంటే ఒక 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు, ఎంట్రీ ఫీజు. సో ఇక్కడ కూడా ఇంకొకసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అక్కడ కొంతమంది బైకర్స్ ఎవరు ఉన్నారు, ఫొటోస్ దిగుతున్నారు. ఓకే, ఈరోజు అయితే మహాబలేశ్వరం వర్త్ అనిపించింది. ఎందుకంటే జనం చాలా తక్కువ ఉన్నారు, క్రౌడీ లేదు, చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ మీకు ఇంకా చూపించగలిగింది ఈరోజు అయితే సన్సెట్ వ్యూ అయితే మాత్రం చూపించగలుగుతున్నా హైవే నుంచి. పార్ట్ 2 అయితే ఎవరు మిస్ అవ్వద్దు. సో వీడియో కనుక నచ్చినట్టయితే, నచ్చకపోవచ్చేమో మోస్ట్లీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.